ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చర్లపల్లి రైల్వే ట్రాక్ దగ్గర తన పిల్లలతో విజయారెడ్డి ఆత్మహత్య చేసుకుని రోజులు గడుస్తున్నా ఆ తల్లి తీసుకున్న కఠిన నిర్ణయం వెనుక ఉన్న మర్మం ఇప్పటికీ వేడటం లేదు. పిల్లలే ప్రాణంగా బతికిన విజయారెడ్డి అంతటి దారుణమైన నిర్ణయం తీసుకోవడానికి గల బలమైన కారణం ఏంటి? సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కోట్లు సంపాదించే సత్తా ఉండి కూడా కన్న బిడ్డలతో కలిసి రైలు కింద పడాల్సిన కర్మ ఆమెకు ఎందుకు పట్టింది? ఇప్పుడు ఈ కేసులో అసలు నిజాన్ని వెలికి తీసే పనిలో పడ్డారు రైల్వే పోలీసులు. ముఖ్యంగా ఆమె వాడినటువంటి సెల్ ఫోన్, ల్యాప్టాప్లే ఇప్పుడు ఈ కేసును మలుపు తిప్పబోతున్నాయి. జనవరి 31వ తేదీన తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసిన విజయారెడ్డి ఆత్మహత్య కేసులో దర్యాప్తు చాలా వేగంగా సాగుతోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పేరున్న కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తున్నటువంటి విజయారెడ్డి తన ఇద్దరు బిడ్డలు చేతనారెడ్డి, విశాల్ రెడ్డితో కలిసి ఆత్మహత్య చేసుకోవటం కేవలం పని ఒత్తిడి మాత్రమే ఉందా, ఇంకేదైనా బలమైన కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే విజయారెడ్డి సెల్ ఫోన్, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్న జీఆర్పీ పోలీసులు వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా పంపించారు. అయితే విచారణలో భాగంగా పోలీసులు ఒక కీలకమైనటువంటి విషయాన్ని గమనించారు. ఆత్మహత్యకు ముందు అంటే జనవరి 20 నుంచి 30 వరకు విజయారెడ్డి సెల్ ఫోన్కు వచ్చినటువంటి కాల్స్, ఆమె చేసిన వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ కూడా నిశ్చితంగా ప్రతి ఒక్కటి కూడా పరిశీలిస్తున్నారు. మరణానికి కొన్ని గంటల ముందు ఆమె తన ఫోన్లోని కొన్ని ముఖ్యమైనటువంటి చాటింగ్లను, కాల్ హిస్టరీని డిలీట్ చేసినట్టుగా సమాచారం వచ్చింది. ఆమె ఎందుకు ఆ వివరాలు చెరిపివేసింది, ఆ మెసేజ్ల్లో అసలు ఏముంది, ఎవరితో ఆమె చివరిసారిగా మాట్లాడింది, ఇవన్నీ కూడా మిస్టరీగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆ డిలీట్ చేసినటువంటి డేటాను తిరిగి సేకరిస్తే గనక నిందితులు ఎవరో తేలిపోతుందని చెప్పి చాలా స్పష్టంగా పోలీసుల నుంచి సమాచారం వస్తోంది. విజయారెడ్డి పనిచేసే ఐటీ కంపెనీలో ఆమెపై ఏవైనా ఒత్తిళ్లు ఉన్నాయా? ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆమె సహచర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. ముఖ్యంగా వాట్సాప్లో జరిగిన సంభాషణలు, పర్సనల్ చాటింగ్స్ ఇవన్నీ కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆమె నిస్సహాయతను లేదా ఆమె వ్యక్తిగత విషయాలను ఆసరాగా చేసుకుని ఎవరైనా ఆమెను మానసికంగా వేధించారా అన్న సందేహం కూడా ఒకటి చాలా బలంగా వినిపిస్తోంది. గత 2 నెలలుగా తీవ్రమైన మనోవేదనలో ఉన్నట్టు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. భర్త విదేశాల్లో ఉండటం, పిల్లల బాధ్యత మొత్తం ఆమె మీదే ఉండటం, ఒకవైపు ఒంటరితనం వేధించడం, దీన్నే కొందరు ఆసరాగా ఏమైనా చేసుకున్నారా అన్న అనుమానం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ఫోన్కు వచ్చినటువంటి కాల్స్ ఆధారంగా పోలీసులు ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. చివరి 10 రోజుల్లో ఆమె ఎవరెవరితో ఎక్కువ సమయం మాట్లాడింది, ఆ సంభాషణల సారాంశం ఏంటి అనే విషయాలను కూడా వెలికి తీస్తూ ఉన్నారు. ఎవరైనా ఆమెను టార్గెట్ చేశారా, లేదంటే మరేదైనా బ్లాక్మెయిలింగ్ కోణం ఉందా అని ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తూ ఉన్నారు. సెల్ ఫోన్లోని ఆ డేటా పూర్తిగా రీస్టోర్ అయితే విజయారెడ్డి ఆత్మహత్య వెనుకున్నటువంటి అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కూడా తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటివరకు జరిగినటువంటి విచారణలో భాగంగా ఆమె ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఇక నేను ఒంటరిని, ఈ లోకంలో నాకు ఇంకా ఎవరూ లేరు, పిల్లల బాధ్యత మొత్తం నాదే, భర్త అక్కడ విదేశాల్లో ఉన్నారు అని చెప్పి ఒకవైపు ఏమో ఆమె ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమె టీం లీడర్గా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ పని ఒత్తిడి ఒకటి, రెండోది ఆమె ఒంటరిగా ఉండటం ఒకటి, ఇవన్నీ కారణాలుగా చెప్తున్నారు. అందుకే ఆమె డిప్రెషన్కి వెళ్ళిపోయి, డిప్రెషన్కి గురైపోయి ఇంకా జీవితం శూన్యంలా కనిపిస్తుంది, నేను లేకపోతే నా పిల్లలు ఎట్లా అని చెప్పి భావించి ఈ విధంగా చేస్తుందని చెప్పి ఎప్పటి వరకు ఒక చర్చ అయితే బలంగా జరిగింది. కానీ పోలీసుల అనుమానం ఇంకోటి ఏదో ఉంది. డిప్రెషన్ అయితే, లేదంటే ఇంకొక కారణం అయితే, ఒంటరితనం అయితే ఇంత సీరియస్గా డెసిషన్ తీసుకోరు అని చెప్పి పోలీసులు ఎప్పటి నుంచో ఒక అనుమానం చాలా బలంగా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పిల్లలతో సహా మొత్తం జీవితాన్ని ముగించాలి, పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఎంతో భవిష్యత్తు ఉంది, వాళ్ళు ఇంకా పై చదువులు చదువుతారు. ఎందుకంటే తండ్రి ఇక్కడ తల్లి ఇద్దరు కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు, లక్షల్లో సంపాదిస్తూ ఉన్నారు, ఆస్తులు కూడా ఉన్నాయి. మరి పిల్లలకి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది, పిల్లలు కోరుకున్నటువంటి చదువును చదువుతారు, కోరుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగం సంపాదించేందుకు అన్ని రకాల వసతులు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. అయినప్పటికీ పిల్లల్ని తీసుకొని, ఎదుగుతున్నటువంటి పిల్లల్ని తీసుకొని ఆమె ఈ విధంగా పాల్పడిందంటే దీని వెనకాల ఏదో బలమైనటువంటి కారణం ఉండే ఉంటుంది. ఒంటరితనము, డిప్రెషన్ ఇవన్నీ సెకండరీ, ఏదో ఒకటి ఉంటుంది, అది బయటపడాలి అని చెప్పి విచారణ చేస్తున్నారు. చాలా బలంగా విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ల్యాప్టాప్ని, ఆమె వాడినటువంటి ఫోన్ని, వీటన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. విశ్లేషణ జరుగుతుంది, అన్నీ కూడా వెలికి తీస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక సమాచారం బయటికి ఏమొస్తుందంటే ఆమె జనవరి 20 నుంచి 30వ తారీఖు ఈ 10 రోజుల పాటు
ఉన్నటువంటి ఒక డేటాను డిలీట్ చేశారు అని చెప్పి ఒక సమాచారం వస్తుంది. మరి ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు, ఎవరెవరితో వాట్సాప్లో చాటింగ్లు చేశారు, ఇవన్నీ కూడా ఏ నెంబర్ నుంచి వచ్చినాయి, వాళ్ళు ఆఫీసు వాళ్ళ, బయట వ్యక్తుల, లేదంటే కుటుంబంలో ఉన్న వేరే వ్యక్తుల, ఇవన్నీ కూడా వెలుగు తీస్తున్నారు. ఎందుకంటే దాన్ని రీస్టోర్ చేస్తే ఆమె డిలీట్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే వేరే వ్యక్తులకి ఇది తెలియకూడదన్న ఉద్దేశంతోనే కదా డిలీట్ చేసేది. ఈ సమాచారం నాతోనే ముగిసిపోవాలి అన్న ఉద్దేశంతోనే కదా ఆమె డిలీట్ చేసింది. సో డెఫినెట్గా వాటిని మళ్ళీ రీస్టోర్ చేస్తే, రిట్రీవ్ చేస్తే ఆ వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా అసలు వాస్తవాలు వెలుగులోకి రావచ్చు అని చెప్పి పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా మరికొన్ని రోజుల్లోనే ఆ డేటా కూడా పూర్తిగా వస్తుంది. ల్యాప్టాప్లో ఏముంది, ఏం ఫోటోలు ఉన్నాయి, ఏం వీడియోలు ఉన్నాయి, తర్వాత ఎవరెవరితో మాట్లాడారు, తర్వాత ఫోన్లో ఆమె డిలీట్ చేసినటువంటి సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు వచ్చారు, ఏమన్నా అనుమానాస్పదంగా ఉన్నటువంటి మెసేజ్లు ఏమైనా ఉన్నాయా, ఏమే చావుకి కారణం ఆ డిలీట్ చేసినటువంటి సమాచారమేనా, ఇవన్నీ కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఏమే ఇక్కడ ఒంటరిగా ఉంటుంది, పిల్లలు దూరంగా ఉంటున్నారు, భర్త ఏమో విదేశాల్లో ఉంటున్నారు. కాబట్టి ఏమే బలహీనతల్ని కొంతమంది ఆసరాగా చేసుకొని బలహీనతల్ని వాడుకుందాం ఉన్నటువంటి ఉద్దేశంతో ఈ విధంగా మరి ఆర్థికంగానా లేకపోతే ఇంకొక రకంగానా ఆమెను ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారా, ఇవన్నీ కూడా విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్గా పోలీసులు అయితే ఈ కేసుని ఇప్పట్లో వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే చాలా సీరియస్గా, ఫోకస్డ్గా పోలీసులు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆ సమాచారం వచ్చిన తర్వాత, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది.